Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత నేను ఢిల్లీ కోర్టుకు వచ్చారు. కోర్టు నుంచి వెళ్తున్న సమయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. This is a case completely based on statements. It is an illogical case. It is a political case. Yes, just in place. This is a case completely targeting the opposition party. Specifically, is not the case. CBI has beginning. Ma'am, CBI ने आपसे क्या पूछा मैम? నిరపరాధని తను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ చెప్పారు. అంతేకాకుండా జడ్జికి ఒక 4 పేజీల లెటర్ కూడా రాస్తూ తనను అన్యాయంగా విరికించారంటూ జడ్జి మేడం గారు తనకు సహకరించండి, తనకు బెయిల్ ఇవ్వండి అంటూ ఒక 4 పేజీల లెటర్ ఇచ్చారు. తను మీడియా బాధితురాలని రాజకీయ కుట్ర కేసులు తనను అరెస్ట్ చేశారంటూ ఆమె వాపోయారు. అసలు లెటర్ వెనక ఉద్దేశం ఏంటి, ఆ లెటర్లో ఉన్న వాస్తవాలు ఏంటి, అంతేకాకుండా ఢిల్లీ కోర్టులో నేనేం జరిగింది అనే అంశాలు మనతో మాట్లాడడానికి మాజీ పోలీస్ అధికారి సర్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్న వీడియోలో కోర్టుకు వచ్చారు. కోర్టు నుంచి వెళ్తున్న సమయంలో ఆమె జై తెలంగాణ నినాదాలు చేయడం కాకుండా ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. అంటే డైరెక్ట్గా కోర్టులో మాట్లాడతామంటే జడ్జి గారి అనుమతి ఇవ్వకపోవడంతో ఒక 4 పేజీల లెటర్ ఆమె రాసిచ్చారు. అందులో తను బాధితురాలని నిందితురాలని కాదు, రాజకీయ కుట్రలో భాగంగా తనకి రాశారంటూ బలి చేశారంటూ ఆవిడ వాపోయారు. అంతేకాకుండా మీడియా ట్రయల్లో రాస్తున్నారు, ఇదంతా కరెక్ట్ కాదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రతి నేరస్తుడు కూడా నేను ఇన్నోసెంట్ అనే చెప్తారు. నేరస్తుడు కానీ నేరస్తురాలైనా సరే. ఈమె కూడా అదే చెప్పింది. ఈమె షీ ట్రైడ్ హర్ లెవెల్ బెస్ట్ టు టేక్ ద టైమ్ ఫ్రమ్ ద మ్యాజిస్ట్రేట్. షీ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్స్ వాట్ ఎవర్ రిటర్న్ ఇన్ ద లెటర్. అది కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఏం రాసిందంటే ఇవే, నేను నిరపరాధిని, ఇన్నోసెంట్ను, కావాలని నన్ను ఇరికించారు, నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, నాకు మీడియా ట్రోల్ చేసి టైం అండ్ చేయడం మూలంగా రాజకీయ కుట్రలో భాగంగా నన్ను ఇరికించిన ఒక కాన్సెప్ట్ చెప్పింది. సరే, ఏదేమైనా ఎవిడెన్స్ లేనిదైతే ఎవరు ఇరికియరు కదా. నెంబర్ 1 పాయింట్ మురళి, సచ్ ఎ బిగ్ కేస్ ఇది. అక్కడ సక్సెస్ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఈ లిక్కర్ పాలసీ పెట్టాలనే కాన్సెప్ట్ ఒకటి వాళ్ళు ప్లాన్ చేసిన హ్యాచరీ ప్లాన్. తర్వాత ఈ 2022లోనే ఇది ఫోకస్ అయిన తర్వాత బ్యాన్ చేసారు. అంటే దట్ ఈస్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్. అంటే దే కమిటెడ్ సమ్ ఇర్రెగ్యులారిటీస్ కానీ రకరకాలుగానటువంటి దాంట్లో కూడా ఇది అడ్మిటెడ్ ఫ్యాక్ట్ వస్తుంది. వాళ్ళు ఏమైనా అలగేషన్స్ లేపారు, అది బ్యాన్ చేయడం వీళ్ళకి సగం బేస్ అయింది. దాని తర్వాతనే కదా వాళ్ళు వచ్చి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత బ్యాన్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే తర్వాత ఇంకొక ఆయన వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని గవర్నర్, ఆ రోజుల్లో ఉన్న గవర్నరు ఆయన ఎంక్వైరీ ఆర్డర్ చేసిండు. ఎంక్వైరీ రిపోర్ట్ చేస్తుంది. అంటే అది ఒకసారి మనం చరిత్రకు వెళ్లకుండా ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకుంటే 4 పేజీల లెటర్లో అప్పుడు చాలా క్లియర్గా చెప్తున్నారు, మీరు చదివారు కూడా. అవును, నేను బాధితురాలని, నేను నిందితురాలని కాదు, నాకు అందులో ఎలాంటి లబ్ధి పొందలేదు అంటున్నారు. లబ్ధి పొందినప్పుడు ఇందులో ఈ కేసులో ఎలా ఇన్వాల్వ్ అయినట్టు మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ అటు సైడ్ లబ్ధి పొందలేనప్పుడు రామచంద్రన్ పిల్లై స్టేట్మెంట్ చూసుకోవాలి మనం. దీని కౌంటర్ అదే, రామచంద్ర పిల్లలు నాకు ఎలాంటి సంబంధం లేదు, మొత్తం ఆమె డబ్బులు ఇస్తే నేను తీసుకుపోయి ఇచ్చాను అని అప్రూవల్గా మారింది కదా. బేస్ అది. ఈమె డినై చేస్తుంది. ఫ్యాక్ట్ డినై చేస్తే ఏం బాధ అనే కాన్సెప్ట్ కింద షీఈస్ డినైయింగ్ కనిపిస్తుంది. మీరు ఆ లెటర్లో కూడా క్లియర్గా ఇన్నోసెంట్, నా కేసు ఏం సంబంధం లేనిది ఇంత కేసు ఎందుకు అవుతుంది, హైదరాబాద్కి వచ్చి ఎందుకు పట్టుకపోతారు, అట్లా వేగ్ అయితే ఉండదు కదా మురళి. అంటే పొలిటికల్గా ఇది ఇన్వాల్వ్మెంట్ ఉంది, పొలిటికల్ కేసు అంటే ఆవిడ క్లైమ్ చేస్తుంది. అప్పుడు కూడా బదనాం బీజేపీ ప్రో పార్టీ బీఆర్ఎస్ అనేది ఉంది కదా. అది కూడా ఆవిడ ఇంకో మాట కూడా అన్నారు, అధికారులు ఉన్నప్పుడు నన్ను అరెస్ట్ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అరెస్ట్ చేశారని. మన ఈ కోణంలో చూడాలి. అదేమి హిండరెన్స్ కాదు కదా. అధికారం అనేది అరెస్టుకు అక్కడ ముఖ్యమంత్రి అధికారంలో ఆయనే కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు.
ఆయనకన్నా ఎక్కువ కాదు కదా ఈమె. మరి ఈమె అధికారం ఉన్నా లేకున్నా అరెస్ట్ అనేది తప్పదు, ఎవిడెన్స్ ఉంటే పర్మిషన్ తీసుకుంటారు, లేకపోతే ఇంటిమేట్ చేస్తారు. అంతే తప్ప అరెస్ట్ అవాయిడ్ చేయడానికి లేదు. అధికారం ఉన్నాం, నన్ను ఎవరు పట్టుకోరు, ఆ షో ఆఫ్ చేయడం, ఇంటి దగ్గర షో ఆఫ్ కూడా వాళ్ళకు బాగా నెగిటివ్గా తీసుకున్నారు. ఆ క్రౌడ్ వచ్చేసి స్లోగన్స్ రేజ్ చేయడము, కేటీఆర్ వచ్చి నిలదీసి అడగడము. అంటే ఈడీ బెయిల్ కోసం అబ్జెక్షన్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్ కన్నా ఫస్ట్ సమ్మర్లు ఇచ్చిన తర్వాత ఫోన్లు డిజిటల్ చేయడం, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిందని చేశారు. ఆ డిజిటల్ ఎవిడెన్స్ డ్యామేజ్ చేసిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చింది. అది కూడా మెయిన్ బేస్ ఫర్ రిజెక్టింగ్ ద బెయిల్. బెయిల్ ఇప్పుడు వీళ్ళ పాయింట్స్ ఉన్నాయి కదా, కామెంట్ చేసినటువంటి ఇన్నోసెంట్ ఏం కాదు, ఇస్ వెరీ క్లెవర్. తర్వాత ఈ ఎవిడెన్స్ని ట్యాంపరింగ్ చేస్తుంది, బయటకు వెళ్తే క్లెవర్ అయింది. ఆల్రెడీ బయటకు వచ్చిన రాకముందే ఇద్దరు ముగ్గురు చెప్పండి ఆ విట్నెస్లో, మీరు చెప్పకండి అది అని చెప్పినారు. దేర్ హ్యావింగ్ ఎవిడెన్స్, దాన్ని ప్రొడ్యూస్ చేసారు కోర్టుల వాళ్ళు. అట్లా ఈమె ఎస్కేప్ అవుతున్నా కానీ లేదు, ఎందుకంటే టోటల్ అప్రూవర్స్ ఉన్నారు, రకరకాల ఈమె ఫ్లైట్లో పోయిన అప్రూవర్ ఉన్నారు. తర్వాత బాబుకి ఎగ్జామ్స్ అని అప్పటికే 50% ఎగ్జామ్స్ అయిపోయినాయి. మళ్ళీ ఎమోషనల్ ఏముంది అక్కడ, ఇంకో 50% ఫాదర్ ఉన్నారు, రిలేషన్స్ ఉన్నారు, అందరూ ఎగ్జామ్ రాస్తారు. అంటే తండ్రి కోర్టు వైపు తిరుగుతున్నారు కాబట్టి న్యాయస్థానం చుట్టూ బాబుకి మొరల్ సపోర్ట్ కావాలి, తల్లిగా నా బాధ్యత ఉందంటే ఆవిడ అంటున్నారు. అవును, బాధ్యత తల్లిగా ఉంటుంది. జైల్లో ఉండే ఏం బాధ్యత ఉంటుంది? జైల్లో ఉండవు కాదు, బెయిల్ ఇస్తేనే బయట తండ్రి కొడుకు బెయిల్ ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఈమె డ్యామేజ్ చేసి పలగొడుతుంది అనేది, ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తుంది, డిజిటల్ ఎవిడెన్స్ డ్యామేజ్ చేసిందని ఎలిగేషన్స్ ఏమి ఉన్నాయి కదా, ఎలిగేషన్ ఫ్యాక్ట్ అవి. అట్లప్పుడు కోర్టు సీరియస్గా తీసుకున్నది, ఇచ్చే ప్రసక్తి లేదు. క్లెవర్డ్ వెయిట్ అక్యూజ్డ్ పర్సన్, ఈమెకు అని తెలుసు. 50% ఫాదర్ బెయిల్కి తిరగడం ఏంది, అడ్వకేట్ ఉంటాడు, అడ్వకేట్లు ఉన్నారు, ఒక అడ్వకేట్ కదా, అడ్వకేట్స్ ఉన్నారు ఆడ, వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ బెయిల్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. కనుక ఈమెకు అది సంబంధం లేని ముచ్చట. ఈమె 2 రకాల బెయిల్, ఒకటి ప్రైమ్ ఫేస్ ఉందా లేదన్నప్పుడే 45 కింద కోర్టు చూస్తుంది, ప్రైమ్ ఫేస్ ఉందని ప్రూవ్డ్. సెకండ్ ఏంది, బెయిల్ బయటికి వెళ్తే ఏమైనా ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తారు, దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంది. డిజిటల్ అంతా డ్యామేజ్ చేయడము, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావడం, ఈ 2 ఫుల్ఫిల్ అయినప్పుడు బెయిల్ ఇయ్యదా. ఇప్పుడు బెయిల్ అట్లా అంటే చాలా మందికి ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఒక డిఫార్మిటీ ఉంటుంది. ఎవరికి? ఆవిడ మహిళ కాబట్టి ఇవ్వాలంటే ఒక వాదన ఉంది. మహిళకు స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్, దీంట్లో కాదు. మహిళలు అందరూ జైల్లో ఉన్నారు కదా, ఆ 15 క్లాస్ 3 కింద అడిగిన వీళ్ళు, ఆర్టికల్ 15 క్లాస్ 3 కింద లిబర్టీ కింద అడిగినారు మహిళలకు స్పెషల్ ప్రొవిజన్స్. కానీ ఆ విషయానికి కోర్టు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్లు. మహిళ అంటే ఈవిడ ఆల్రెడీ ఎమ్మెల్సీ అయింది అన్నీ కనుక స్ట్రాంగ్ మహిళనే, ఉచిత మహిళ కాదని కూడా కోర్టు కూడా గట్టిగా చెప్పింది. అది అందుకని 15 క్లాస్ 3 కింద మహిళకు ప్రొవిజన్స్ ఉంటాయి. క్రైమ్ మహిళలు వేరే, పొలిటికల్ మహిళలు వేరే. ది కాన్స్పిరసీ అగైన్స్ట్ ద కంట్రీ, ఎకనామీని కొల్లగొట్టడం, ఈ దీంట్లో మహిళకు స్పెషల్ ప్రొవిజన్స్ ఏమి ఉండవు. అందుకని వాళ్ళు చెప్పిండ్రు, సీజ్ ఓకే వీఆర్ యాక్సెప్టింగ్ మహిళ, కాకపోతే ఎంపీకి ఉంది, ఎమ్మెల్సీకి ఉంది, ఇవన్నీ తెలిసిన తర్వాత మరి ఈ పని ఎందుకు చేసిందని వాళ్ళ కోర్టులో వచ్చింది. అది ఆ మ్యాటర్ 15 క్లాస్ 3 కొట్టేసి రూల్ ఆఫ్ లా చెప్పింది, ఆర్టికల్ 14 చెప్పింది, అందరితో పాటు సమానం ఉండాలి. 15 క్లాస్ 3 కింద లేదు ఏమో ప్రొవిజన్స్, క్రైమ్లో ఇన్వాల్వ్ అయింది కనుకని ఆర్టికల్ 14తో సమాధానం ఇచ్చింది. సార్ ఆవిడ ఇచ్చిన లెటర్లో చాలా క్లియర్గా రాశారు, ఇదంతా మీడియా ట్రయల్ చేస్తుంది, సోషల్ మీడియాలో విచ్చలవిడిగా రాస్తున్నారు, నా ఫోన్ నెంబర్ని డిస్ప్లే చేశారు, దానివల్ల నాకు ఇబ్బంది అవుతుంది అంటూ చెప్పడం కాకుండా మీడియా ట్రయల్ అని పెడుతున్నారు. ఆవిడ మీడియా ట్రయల్ నిర్వహించడం తప్పు అంటూ చెప్తున్నారు. దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీడియా అనేది డెమోక్రసీలో 4th పిల్లర్. రోల్ ఆఫ్ ది మీడియా ఇస్ వెరీ ఇంపార్టెంట్, బ్రింగింగ్ ది ఫ్యాక్ట్స్ టు ది పబ్లిక్ అండ్ టు ది గవర్నమెంట్. మీడియా రోల్ మనం ప్రశ్నించడానికి లేదు. ఆర్టికల్ 19 క్లాస్ 1 కింద వస్తుంది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. సరే ఓకే, మీడియా గురించి మాట్లాడడం బాగానే ఉంది, మీ ట్రావెలింగ్ గురించి మాట్లాడడం బాగానే ఉంది. కానీ ఇప్పుడు మొన్న బిఎల్స్ ఎమ్మెల్యేల కేసులో బిఎల్ సంతోషప్పుడు ఆ రికార్డు సీడీస్ అన్ని మీ ఫాదర్ డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి అందరూ పిలుచుకొని, అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ఉందని తెలిసి కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా మొత్తం మీడియా ముందర ప్రదర్శించి సీడీలందరినీ మీడియాకు ప్రదర్శిస్తే బాగానే ఉండే. సుప్రీం హైకోర్టు కంట్రీలో ఉన్న అందరూ హైకోర్టు జడ్జిల కదా పంపారు, అది వయలేషన్ ఆఫ్ జ్యుడిషియల్ ప్రొసీజర్ కింద వస్తుంది. అట్లాంటి చేసేటప్పుడు మీడియా గుర్తురాదా? ఇప్పుడు మీకు వచ్చేవరకే, మీకు జరిగే వరకే మీడియా ట్రోలింగ్ చేస్తుండ్రు. మరి ఆ ఎమ్మెల్యేల కేసులో దాంట్లో చాలా సీరియస్ క్రైమ్ అది. సీఎం ఓటుకు నోటు కేసులు అవ్వచ్చు, ఓటుకు నోటు కేసు కూడా ట్రోల్ చేసి వాళ్ళు లీక్లు ఇచ్చారు కదండి. అవును, వాళ్ళే లీక్లు ఇచ్చారు. ముఖ్యమంత్రిని పట్టుకున్న తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేస్తారు.
ఇవన్నీ చేస్తున్నారు, మీరే చేస్తున్నారు. మీకు వచ్చే వరకు మీడియా గురించి మాట్లాడడం అంటే అది సమంజసం కాదు. రోహిత్ రెడ్డి ఆ కేసులో అవును, ప్రగతి భవన్లోనే కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ సీడీలు ప్లే చేయడం అనేది కూడా మరి అప్పుడు మీడియా ప్రగతి భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం కాకుండా 15 రోజులు రోహిత్ రెడ్డిని ప్రగతి భవన్లో పెట్టుకుని బయటకు వెళ్తే ఏం చెప్తారని వాళ్ళని కూడా కన్ఫైన్ చేసిండు. అది కూడా కన్ఫైన్, రాంగ్ఫుల్ కన్ఫైన్ కింద వస్తుంది. 342 కింద ఐపీసీ. అంటే ఆవిడకి అయితే ఒకటి, ఇంకొకరికి అయితే ఒకటి. అంటే మంది కోనే మనకోనే అంతే. మీడియా వాళ్ళ పనికి వచ్చినప్పుడు మీడియా ఇప్పుడు ఈమె కేసులు చెప్పడం మూలంగా మీడియా అనవసరం ట్రోల్ చేస్తుంది, ఇన్న నెంబర్లు పబ్లిసిటీ చేస్తుంది అని చెప్పడం అది హాస్యాస్పదం, కరెక్ట్ కాదు సార్. అదే లెటర్లో తన కొడుకు విషయం కూడా రాసుకొచ్చారు ఆవిడ. లేదు గతంలో బెయిల్ కావాలని కూడా కొడుకుది అని అన్నారు. కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, స్పెయిన్లో ఆల్రెడీ నీ కొడుకు చదువుతున్నారు, పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి ఇంటర్మీడియట్, తల్లి అవసరం పెద్దగా ఉండకపోవచ్చు, కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవచ్చు అని. అంటే మనం గత చరిత్రను చూసుకుంటే కవిత గారు పిల్లలతో ఎక్కువ ఎఫెక్షన్ ఉండేది అంటారా? నాకు తెలిసేది తక్కువనే, ఎందుకంటే రాజకీయ ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర పోషించింది తెలంగాణ ఉద్యమంలో. మోర్పట్లరు అప్పుడు బతుకమ్మని చెప్పి ఊరు తిరిగి దేశం తిరిగి అమెరికా పోయి అదేది దుబాయ్ బుర్జు ఖలీఫా కాడ బతుకమ్మ అన్నప్పుడు ఆ కొడుకులు కుడుతున్నారు. కొడుకుల మీద పెద్దగా ప్రేమ హఠాత్తుగా పుట్టుకొచ్చింది బెయిల్ గురించి, అంతే తప్ప స్పెయిన్లో ఉన్న కొడుకు నీ ఎమోషన్ లేదా, అని చదువు డిస్టర్బ్ కాదా? మీ అబ్బాయి కూడా 12 సంవత్సరాలు ఉంది, అబ్బాయి కూడా వెల్ బిల్ట్ ఉన్నాడు. తర్వాత ఎమోషన్ అనేది వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా, ఫాదర్ లేకుంటే ఎమోషన్ అనుకోవచ్చు. ఫాదర్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్. సరే, ఇంత జైల్లోకి వెళ్ళిన తర్వాత కొడుకుల మీద హఠాత్తుగా ప్రేమ పుట్టుకురావడం అంటే ఓన్లీ బెయిల్ పాయింట్ ఆఫ్ వ్యూని అని నేను అనుకుంటున్నాను. ఆ కొడుకుల ప్రేమకు, తల్లి ప్రేమకు, అత్త ప్రేమకు, అక్క ప్రేమకు, డాడీ ప్రేమకు బెయిల్ లేరు. బెయిల్ ఇచ్చేది 2 పాయింట్, ప్రైమ్ ఫేస్ పోయిందా లేదంటే అక్యూజ్గా బెయిల్ ఇస్తే బయటికి వెళ్దా విట్నెస్ ఏమైనా ట్యాంపర్ చేస్తారా? ఈ 2 ఆల్రెడీ కేసులో సమ్మన్లు ఇచ్చిన తర్వాత నుంచి కూడా వరుసగా ఫోన్లన్నీ డిస్ట్రాయ్ చేయడం అన్నీ కూడా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కనిపిస్తుంది. స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్. దాంతోపాటు వీళ్ళు అభిషేక్ రావు వీళ్ళందరూ చెప్పారు కదా, మీరు ఒక్కడే కాదు కదా, ఆ రామచంద్ర పిల్లై అనేటువంటి డమ్మీ, కంప్లీట్ డమ్మీ. ఇప్పుడు రామచంద్ర పిల్లై టాపిక్ వచ్చేసరికి ఆయన 20 సార్లు కోర్టుకు వచ్చి కవిత పేరు చెప్పిన వ్యక్తి. అవును, కవితకి సమ్మాన్లు ఇష్యూ చేసి రేపు కవిత కోర్టుకు వస్తారు అనే మరుక్షణంలో సిడి వాళ్ళని బలవంతంగా చెప్పించారంటూ ఒక యూటర్న్ తీసుకున్నాడు కోర్టు. అది కూడా పరిగణలోకి తీసుకుంది. అవును, ఈడీ వాళ్ళు బలవంతంగా చెప్పిస్తారు. ఎవరు చెప్పించారు? రామచంద్ర పిల్లకి చెప్పించినాడు. రామచంద్ర పిల్లై 20 సార్లు ఏమో ఈడీకి అనుకూలంగా చెప్పిన వ్యక్తి కవితకి సమ్మాన్లు ఇచ్చిన వెంటనే యూటర్న్ తీసుకున్నాడు, కవిత పేరు నేను చెప్పలేదు అంటూ. అది కోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద అక్యూజ్డ్ టర్న్ హాస్టైల్ కావడానికి అది చేసినది కోర్టు చాలా సీరియస్ తీసుకున్నమాట. వాస్తవమే. ఇప్పుడు అన్నిసార్లు చెప్పిన మళ్ళీ 16 సార్లు 17 సార్లు చూడ చెప్పడు కదా మురళి. అందుకొరకు ఈవిడ ప్రభావం అక్కడ ఉందని కోర్టు అది మే ప్రెజ్యూమ్ కింద వస్తుంది. చెప్పి ఉండొచ్చు, చెప్పినందుకు ఇట్లా చేసి ఉండొచ్చు అనేది కోర్టు ఊహిస్తుంది. కోర్టు కన్నులో చెవులు ఉండడం కానీ ఇన్నదాన్ని కరెక్ట్గా అనాలిసిస్ చేస్తారు వాళ్ళు. ప్రతి స్టేట్మెంట్ మీద వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇంకోటి ఇంపార్టెంట్ కేసులు కదా, ఈడీ ఇన్వెస్టిగేషన్, స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు చాలా ప్రికాషన్ తీసుకుంటారు. రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్ అప్పుడు కూడా డిఫెన్స్ లాయర్ దృష్టిలో పెట్టుకొని ఏమేమి పాయింట్స్ కావాలో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అంటే ఈ కేసుకి ఏ విధంగా అనుకూలంగా ఉండాలనేది, వాళ్ళకి అక్యూజ్కి అనుకూలంగా ఉండకుండా. అలాంటి దాన్ని ఈమె లాస్ట్కి చెప్పిన అది ప్లీ తీసుకుంటే అది ఉల్టా అయింది. సార్ ఇంకొక విషయం, కానీ ఆవిడ ఒక పిటిషన్ కూడా వేశారు, కోర్టు అనుమతి ఇచ్చింది చెప్పులకి, బుక్స్కి, బయట నుంచి ఫుడ్కి, పెన్నులకి, కానీ జైలు అధికారి ఒప్పుకోవట్లేదు అనేది తెలుస్తుంది. దాని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయచ్చా? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రతి దానికి యాక్సెప్ట్ చేయదు. ఒప్పుకుంటలేదంటే వేర్ ఇస్ ద ఎవిడెన్స్, ఒప్పుకునేవని వాళ్ళు అంటారు. ఇవి తీసుకుపోకుంటే మేమేమి చేస్తామంటారు. ఉంటుంది కదా, వాళ్ళ డిఫెన్స్ వాళ్ళు చూసుకుంటారు. జైలు అనేది నీ ఇల్లు లాంటిది కాదు, కన్ఫైనింగ్ ఆఫ్ లిబర్టీ. స్వేచ్ఛ ఉంటుంది కానీ నీకు తెలియకుండా చట్టం కన్ఫైన్ చేస్తుంది. దట్ ఇస్ కాల్డ్ జైల్. ఆ జైల్లో పోయిన తర్వాత మన ఇష్టమైన కోరికలు అయినా థ్యాంక్స్ టు కోర్ట్ ప్రతిదీ యాక్సెప్ట్ చేసింది లేచిందని. మరి ఆ జైలు అధికారులు నాకు ఇస్తలేరంటే మరి జైలు అధికారులు ప్రశ్నించిన కోర్టు కాల్ చేసినాం, మేము అన్నీ ఆఫర్ చేసినాం సార్. కానీ ఏదైనా జైలు మాన్యువల్ వేరేగా ఉంటుంది కదండి. అవును, వేరేగా ఉన్న డైరెక్షన్ కోర్టు కదా. అవును, మాన్యువల్ ప్రధానికి పోలీస్ మాన్యువల్ ఉంటుంది, జైలు మాన్యువల్, ఎవరి మాన్యువల్స్ డిఫరెంట్ ఉంటాయి. కోర్టు మాన్యువల్, జైలు మాన్యువల్ ఉంటుంది. కోర్టు డైరెక్షన్ ఇంప్లిమెంట్స్ చేస్తారు, తప్పకుండా చేస్తారు. వాళ్ళంటారు రేపు పొద్దున ఇది వేసింది అనుకుంటే, కానీ మీరు అన్నట్టు కంటెంప్ట్ చేసి ఒకవేళ యాక్సెప్ట్ అయితే మేము ఆఫర్ చేసినాము, సి రిఫ్యూజ్డ్, వాట్ కెన్ వీ డూ,
ఆఫర్ చేసే వరకు తీసుకున్నప్పుడు మేము బలవంతంగా పెట్టలేము కదా అనే కాన్సెప్ట్ తీసుకొస్తారు. వాళ్ళు డినై చేస్తారు కదా. సాధారణంగా జైల్లో ఎలాగుంటాయండి సిచ్యువేషన్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు? మంచిగా ఉంటాయి. జైల్లో రెస్పెక్టే ఉంటుంది, కాకపోతే ప్రమాదం కూడా ఉంటుంది. ఎలా? అన్ఎక్స్పెక్టెడ్ ఫెలోస్ కొంతమంది సైకిక్ తయారైంటారు కదా, సంవత్సరం ఇయర్స్ టుగెదర్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వాచ్ చేస్తుంటారు, ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఏం కథ అనేది వాచ్ చేస్తుంటారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంటారు. ప్రమాద పంచుల్లో కూడా ఉంటుంది, లేదని కాదు. ఎంత మాడరేట్ చేయాలైనా బయటకు వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ ఇవన్నీ చూస్తుంటారు. ప్రమాదం బాగానే ఉంటుంది అంటారు. భోజనం అది ఫుడ్ బాగుంటుంది. ఫుడ్ వీళ్ళకు రాజకీయ ఖైదీలాగా పెడతారు, అది కాదు కానీ ఫుడ్ మంచిగా ఉంటుంది. జైలు అప్పుడు ఎప్పుడు ఆమె కిరణ్ బేడి ఉన్నప్పుడు రిఫార్మ్ తీసుకొచ్చింది. జైలు అనే పేరు మార్చి ఆశ్రమం, తిహార్ ఆశ్రమం అని పెట్టింది 1984 ఐ థింక్. అప్పటి నుంచి మోడరేట్ థాట్స్ వచ్చినాయి, జైలు రిఫార్మ్స్ వచ్చినాయి. జైల్లో ఫుడ్ మంచిగా పెడతారు, అంత బాగుంటుంది. ఫుడ్ ప్రిపేర్ చేసుకునే బాధ్యత కూడా ఈ ట్రయల్ కనెక్ట్ పెడతారు, లైఫ్ కనెక్ట్ ఉంటుంది కదా. అంతేగాని బయట నుంచి తీసుకురావడం ఉండదు. బయట సామాన్యంగా అలో చేయరు. మరి అలో చేయాలంటే బయట తెచ్చిన తర్వాత వీళ్ళ మనిషి కూడా తినాలి, టెస్ట్ చేయాలి. తిని ఒక 15-20 నిమిషాలు కూర్చున్న తర్వాతనే పంపిస్తారు లోనికి, లేక పంపరు. మరి అంటే ముందు ఇంకోటి ఎంగిల్ చేస్తే కానీ మనం తినాం, అది జైల్లో ఉంటుంది. ఎందుకంటే మనం ఏమైనా సస్పెక్టెడ్ పాయిజన్స్ ఏమైనా తీసుకురావచ్చు కదా. జైల్లో జరగకూడదు, జైలు సూపరింటెండెంట్ వాళ్ళందరికీ నెత్తినొప్పి వస్తుంది కదా. అట్లా అందుకొరకు బయట నుంచి బిర్యానీ వస్తుంది అని అంటారు, వాస్తవం? ఏదన్నా రాని భయ్, కోర్ట్ డైరెక్షన్ ప్రకారం ఏదన్నా రాని, ఎవరు పడితే అది చెప్పారు. బిర్యానీ ఏమైనా చెప్పారు. సండే మటన్ ఉంటుంది, మార్నింగ్ టిఫిన్లు, స్నాక్స్ అన్నీ ఉంటాయి. పని ఇక్కడ ఉన్న జైల్లో ఉంటాయి, అక్కడ జైలు ఇంకా బాగుంటాయి. ఎందుకంటే ఢిల్లీ హెడ్ క్వార్టర్ జైలు కదా. 25,000 మందికి భోజనాలు పెట్టాలి వాడు పర్ డే, బ్యారక్ వైజ్. ఎక్కడికక్కడ సపరేట్ ఉంటుంది. అది ఎంత పెద్ద యూనిట్ అది, కాంట్ ఇమాజిన్. ఆ సెల్ పెద్దది అది. ఇక దాంట్లో ఉంటే స్వేచ్ఛ ఉంటుంది, లేదని కాదు, కానీ ప్రమాదం కూడా ఉంటుంది, పొంచి ఉంటుంది. సార్ జైల్లో క్యాంటీన్ ఉంటుంది, అక్కడ అన్ని దొరుకుతాయి అంటారు, వాస్తవా? ఉంటాయి, దొరుకుతాయి, కానీ తెప్పించుకోవడానికి మనిషి అందుబాటులో ఉండాలి. తెప్పించుకొని తినాలంటే మళ్ళీ భయం ఉంటుంది. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మురళి, ఇప్పుడు చార్లెస్ శోభరాజు ఉండే అక్కడనే బీచ్లో మహిళలు చంపేసి గోల్డ్ ఎత్తుకపోయి రకరకాల ఇంటర్నేషనల్ క్రిమినల్ ఉండే, అదే జైల్లో ఉండే. రంగా బిల్లా కూడా అదే జైల్లో ఉన్నాడు. ఏమవుతుందంటే ఈ క్రిమినల్స్ అక్కడ ఎస్కేప్ అయిపోయాడు. అంత పెద్ద హై సెక్యూరిటీ జైల్లోకి వెళ్ళి ఎస్కేప్ అయిపోయాడు. మళ్ళీ గోవాలో పట్టుకున్నప్పుడు చార్లెస్ శోభరాజు అట్లా ఎస్కేప్ అయి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ఉంటారు, పక్కనే కదా. వాళ్ళు ఏ రూపంలో రావచ్చు, ఎట్లా రావచ్చు. అందుకొరకు సార్ టీవీ ఉంటుంది అంటారు, పేపర్లు చదువుకోవడం. టీవీ ఉంటాయి, నేషనల్ ఛానల్ వస్తాయి. యాదగిరి ఒకటి, ఇంకొకటి దూరదర్శన్. దీంట్లో ఏం చదువుతావు, ఏముంటాయి. సమాచారం రావాలి, న్యూస్ పేపర్లు కూడా కటింగ్ వేస్తాయి, సెన్సార్ వేస్తాయి. ఎందుకంటే ఇంక ఏం చదివితే ఎవరేం డెసిషన్ తీసుకుంటే తెలియదు కదా. సైకలాజికల్ డిప్రెషన్ మూడ్లో ఉంటారు, జైల్లో ఉంటారు, ఫ్రస్ట్రేటెడ్ మూడ్లో ఉంటారు. ఇటువంటి వ్యక్తులు ఫస్ట్ టైం వచ్చారనుకోండి, ఫస్ట్ టైం వచ్చిన వ్యక్తులకి అందరితో కలిపి పెడతారా, సెపరేట్ పక్కన పెట్టి వాళ్ళకి ఏమైనా అబ్జర్వేషన్ ఉంటుంది? వీళ్ళు సపరేట్ బ్యారక్ ఉంటుంది, ఒక కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ పెట్టారు, వాచ్. అంటే జోలు పెట్టుకుంటే మాట్లాడడానికి కాదు, పక్కన నుండి వాచ్ చేస్తారు, డ్యూటీ పెడతారు. ఇక క్లోజ్లో ఉంటారు కనుక వాచ్ చేసుకుంటూ ఉంటారు. వాచ్ చేసి మీకు ఏమైనా నెసిటీ ఉంటే అవసరం చెప్తే వాళ్ళు జైలు అధికారులకు ఇంటిమేట్ చేసి తెప్పిస్తారు. ప్రతిదీ మీకు ఇంటికి వెళ్ళి వస్తుంది కదా, ఫుడ్ అంతా ఇంటికి అన్నీ వస్తాయి, కానీ కుటుంబం ఒకటి దూరం ఉంటుంది. స్వేచ్ఛ కట్టేలు ఏంటంటేనే జైలుకు బయట ప్రపంచం డిఫరెంట్. అదే మానవం స్వేచ్ఛ వాల్యూ తెలవాలంటే జైలుకు రావాలి.